సార్ ఇక్కడ మనం పేషెంట్ దగ్గరికి వద్దాము. అబ్బాయి మిమ్మల్ని సంప్రదించినప్పుడు అతను మీ కాన్వర్జేషన్ ఏం జరిగింది అతనితో? మీరే మాట్లాడారు కదా అతనితో? ఏ కాన్వర్జేషన్ ఏమిటి? చెప్పినాము. ఏంటి బాధ అంటే, సార్ భరించలేకపోతున్నా, బరువు తగ్గిపోతున్నా, నాకు బతకాలని లేదు. ఆ? మరి నీకు ఆపరేషన్ అంత చిన్నది కాదు సార్, రోజు చచ్చిపోతున్నా, ఎట్లాగో అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేస్తాను. దీని గురించి తెలుసా అంటే, సార్ నేను ఇంజనీరింగ్ అని అప్పుడు ఫస్ట్ చెప్పిండు. ఇంజనీరింగ్ ఎక్కడ చేసినావు అంటే, పాపం వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పిండు. సో గూగుల్ సెర్చ్ చేసిన సార్, నా జబ్బు ఏందో నాకు తెలుసు, ఎప్పుడు చచ్చిపోతానో కూడా నాకు తెలుసు ట్రీట్మెంట్ చేయకపోతే. సో దీనికి ఒక ట్రీట్మెంటు అమెరికాలో ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది. ప్లస్ మీ గురించి సెర్చ్ చేసిన మీరు పర్సనల్ మీరు ఇంతమందికి ఇంటెస్టైన్ ట్రాన్స్ప్లాంట్ లివర్ చేసినారు. సో ఇంకా మీరు ఒక్కటే హోప్ సార్. ఫైనాన్షియల్ అయితే నాకు ఇక అమెరికాకు పోయి చేయించుకునే అంత మనీ లేదు. సో ఇండియాలో ఎవరు చేసిన వాళ్ళు లేరు. సో అట్లా ఆయనకు కూడా పాపం అంత హోప్ మీద వచ్చినానే మేము ఇమీడియట్గా డిస్కరేజ్ చేయకుండా సిన్సియర్గా అన్ని టెస్ట్ చేసాం ఒక నెల రోజులు. ఇక్కడే ఉన్నాడా? నెల మొత్తం హాస్పిటల్లో ఉన్నాడా? సో అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఒకరోజు ఫ్యామిలీ మెంబర్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాం. ఏమని చెప్పారు వాళ్ళకి? ఇట్లా పెద్ద సర్జరీ మరి ఇండియాలో ఎవరు చేయలేదు, అమెరికాలో ఇట్లా చేసిండ్రు, ఇగో అవి పబ్లిష్ జర్నల్స్ అని వాళ్ళకి చూపించి, వాళ్ళు ఓకే అంటే జీవన్దాన్లో లిస్ట్ చేస్తాము, రిస్క్తో కూడుకుంది, సక్సెస్ కెనాట్ ప్రిడిక్టబుల్ అని. సో వాళ్ళ బ్రదర్ కూడా టీచర్, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్ వాళ్ళ బ్రదర్ ఒక అంగీకరించారు. సర్జరీ విజయవంతం తర్వాత వాళ్ళ మొదటి మీతో షేర్ చేసుకున్న మాట? ఇంకా ఫస్ట్ ఏమైందంటే, మేము 36 అవర్స్ చేసేవరకే ఫెయింట్ అయిపోయినాం. మేము ఆపరేషన్ థియేటర్ ఫ్లోర్ మీదనే పడుకుండిపోయినాం. ఫ్లోర్ మీదనే. సో ఇంకా నెక్స్ట్ డే ఇంటికి పోయే ముందు జస్ట్ మా డిఎంఈ సార్కి, ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్కి పెట్టినాం. ఈవెన్ మా అదర్ టీమ్ కొలీగ్స్కి కూడా తెలియదు మేము ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు. సో ఎందుకంటే అది సడన్గా వచ్చింది కదా బ్రెయిన్ డెడ్ డోనర్. సో అట్లా తర్వాత ఇంకా అది మీడియా హల్చల్ అయిపోయే వరకు ఇంకా అందరికి తెలిసింది. అంటే 36 గంటలు అంటే నిన్న ప్రారంభిస్తే నిన్న 24 గంటలు అయిపోయింది. మీకు చెప్పాలా, 28th రోజు 4 గంటలకి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే 28th మొత్తం అయిపోయింది. 29th 11 o'clock మార్నింగ్ అట్లా నడిచింది. ఈవినింగ్ 29th ఈవినింగ్ వరకు నడిచింది. 29th ఈవినింగ్ నిద్రాహారాలు లేవు. సో అట్లా నడిచింది. కానీ ఆ టీంలో పాల్గొన్న వాళ్ళు మరొకసారి చెప్పండి సార్, వారు ఎవరెవరు? మీకు గుర్తు నర్సుల వరకు ఉంటారు కదా, ఒకసారి వారి పేరు. ఇప్పుడు ప్రొఫెసర్ రమేష్ కుమార్ ఈజ్ ద ఫస్ట్, డాక్టర్ రమేష్, మధుసూదన్, డాక్టర్ మాధవి మేడం, వాళ్ళు ముగ్గురు అంటే మెయిన్ డిసైడింగ్ పీపుల్. దాని తర్వాత పాండు నాయక్, దాని తర్వాత డాక్టర్ యాసిన్ అని అనస్థీషియా, డాక్టర్ భావన అని అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసరు, మా దాంట్లో డాక్టర్ సుదర్శన్ రెడ్డి. ఇవి కాక మా పీజీస్ ఉంటారు, దే ఆర్ రియల్ వారియర్స్. డాక్టర్ యశ్వంత్, డాక్టర్ గోపి, డాక్టర్ దీపక్, డాక్టర్ ఆదితి, డాక్టర్ ఓసీన్ అని వీళ్ళు మెయిన్. ఇంకా సిస్టర్స్ అయితే డాక్టర్ రాణి సిస్టర్ అని ఉంది. అందరికంటే ముఖ్యం నేను ఎక్కువ రెస్పెక్ట్ చేసేది ఏంటంటే కృష్ణ, ఓటీ టెక్నీషియన్. 20 ఏళ్ళ నుంచి పాపము ఏ రోజు పిలిచినా నాన్ కరప్ట్. మామూలుగా మనం ఏమనుకుంటాం ఓటీ బాయ్స్ డబ్బులు, అస్సలు కాదు. వాళ్ళు క్వశ్చన్ కూడా చేయొచ్చు, నా డ్యూటీ అవర్స్ 8 అవర్సే కదా సార్, నేను ఎందుకు చేయాలని ఏ రోజు అన్నాడు. మంచోడు. సో గవర్నమెంట్ కూడా అటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. సో గ్రేట్, మంచోడు పాపం. ఆయన అంత చేసిన హార్డ్ వర్క్కి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదు, అట్లీస్ట్ రికగ్నేషన్ అయినా చేయాలి కదా, అది ఉండాలి, తప్పకుండా ఉండాలి. సో మేమే ఆయనకి 31st మామూలుగా లేదా ఏదైనా ఒకేషన్ క్రియేట్ చేసుకొని డాక్టర్స్ డే రోజు లేదా 15 ఆగస్ట్ రోజు ఆయనకి మేమే షాలో కప్పి ఫెలిసిటేట్ చేస్తాం అట్లా. కానీ సరే, గద్దర్ పాట ఒకటి ఫేమస్ పాట ఉంది, నేను రాను కొడుకో సర్కారు దావకానకు అని. ఆ పాట మీరు ఇంతకు పూర్వం విన్నారు కదా. డాక్టర్ అయిన తర్వాత మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు విని ఉండవచ్చు.
ఉస్మానియాకి వచ్చిన తర్వాత విన్నారా ఆ పాట? ఇప్పుడు యాక్చువల్లీ పీపుల్ సేస్ ఉస్మానియాకి సడన్గా అందరికి బిలీవ్ ఎక్కువైపోయింది నీ వల్ల అని. నేను అంటాను, నేను ఒక్కరిని కాదు, ఉస్మానియాలో ఒక్కరి వల్ల ఎప్పుడు జరగదు. నేను అనుకుంటే అది పొరపాటు, డౌన్ఫాల్. ఐ ఆల్వేస్ ఫీల్ క్రెడిట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ది పీపుల్. ఎందుకంటే మెడికల్ గ్యాస్ట్రో లేకపోయినా, న్యూరో సర్జరీ లేకపోయినా, నెఫ్రాలజీ లేకపోయినా మనం ఏం చేయలేం, టీం వర్క్. సో అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఉస్మానియాకి సక్సెస్ స్టోరీ గ్రాడ్యువల్గా యాడ్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నెగటివిటీ కూడా ఉంది, పాజిటివిటీ కూడా ఉంది. ఎందుకంటే బాగైన వాళ్ళు డెఫినెట్లీ మంచినే చెప్తారు. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కదా. చావు బతుకులోనే బాగా చేస్తే డెఫినెట్లీ మర్చిపోరు ఎవరు. సో బాగైన పేషెంట్ ఆల్వేస్ బాగానే గుర్తుపెట్టుకుంటారు. ఎవరికైతే బిటర్ ఎక్స్పీరియన్స్ మంచి జరిగిన వాళ్ళు డెఫినెట్లీ మీరు చెప్పినట్టు నేను రాను అలా అని ఉండొచ్చు. బట్ మా ఆల్వేస్ అంటే యాజ్ ఎ డాక్టర్, ఎనీ వృత్తిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మా వరకు మా టీచర్ ప్రతాప్ రెడ్డి సార్ నుంచి వెళ్ళి మేము వరకు మంచి చేయాలనే చూస్తాము. సో అందుకని మా డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు మీడియాలో ఇవన్నీ రావడానికి కూడా అదే రీజన్. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన ఇంటెన్షనే అది. సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ అనేది అసలు మన కంబైన్డ్ తెలుగు స్టేట్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ లేకుండే. మేము చదువుకున్నది కూడా మా బాస్ ఏమో ఢిల్లీలో జీబీ పంత్లో చదివిండే, నేను ఎయిమ్స్ ఢిల్లీలో చదివిండే. సో మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎవరు లేరు. సో అందుకని మంచి చేయాలి, డిపార్ట్మెంట్ ఐడెంటిటీ తెలియాలి అని చెప్పి స్టార్ట్ చేసాము. అట్లా మోర్ దెన్ 5,000 సూప్రా మేజర్ కాంప్లెక్స్ జిఐ సర్జరీస్ చేసాము. ప్లస్ సర్జరీస్ చేయడం ఒక్కటే కాకుండా అంతే ఈక్వల్గా రీసెర్చ్ కూడా చేసాము, పబ్లికేషన్ చేసాము మెడికల్ జర్నల్స్లో, ప్లస్ ప్రజెంటేషన్ చేసాం నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో. సో అట్లా మెల్లమెల్లగా అంటే వీ ఆల్ హ్యావింగ్ ఎ సేమ్ వేవ్ లెంత్. మా టీం మెంబర్స్ అందరికీ మంచి చేయాలి, కొంచెం ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కూడా రావాలి అనే లెవెల్లో చేస్తుండే అనమాట. సో అలా నువ్వు ఒకరు మంచి చేస్తే పక్కన కూడా కొంచెం కంటేజియస్ అంటుకుంటుంది కదా. సో మిగతా డిపార్ట్మెంట్ కూడా సరే అరే మీరే చేస్తే మేము కూడా చేస్తాము అని. సో అలా గ్రాడ్యువల్గా ఉస్మానియాలో ట్రెండ్ మారింది. ఇప్పుడు అందరూ మీరు చూస్తే ప్లాస్టిక్ సర్జరీ కానీ, కిడ్నీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా అందరూ ఈక్వల్గా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 27 ఇయర్స్ సర్వీస్లో మీ అనుభవం లేదా మీ జీవితం గురించి మీరు ఒకవేళ చెప్పమని అంటే కనుక ఏమంటారు? నా లైఫ్ అంతా ఉస్మానియాకే అంకితం అయిపోయింది. ఎందుకంటే రోజు 20 గంటలు 15 గంటలు ఉస్మానియాలనే, ఇంకా పోయి ఇంటికి పోయి పడుకోవడం. సో నా 3/4 ఆఫ్ ది లైఫ్ ఈజ్ విత్ ద ఉస్మానియా అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అంటే వరుసగా హాలిడేస్ వచ్చింది అనుకోండి, సో హాస్పిటల్ పోలేదు, ఒక విత్డ్రావల్ ఉంటుంది. అందుకని మేము ఏం చేస్తామంటే, నేను ఒకవేళ అవుట్ ఆఫ్ ద కంట్రీ కాన్ఫరెన్స్ కోసం పోయినా కానీ వీ విల్ కీప్ ఎ కాన్స్టెంట్ టచ్ మా పీజీస్కి. నా పేషెంట్ అప్డేట్ కావాలి నాకు, ఎలా ఉన్నాడు అని. సో అట్లా